హలో గాయ్స్, నేను మీ సాత్విక్ మురారి. ఈరోజు ఐర్లాండ్కి మార్నింగే శేఖర్ వచ్చాడు. సో ఆయన్ని డైరెక్ట్ రావడమే ఇంకా అకామిడేషన్ కూడా వెళ్ళకుండా మన గ్లోబల్ ఎక్స్ప్లోర్ మీకు చూపిస్తున్నారు చూడండి, ఈ ఆఫీస్కి తీసుకొచ్చాము. సో ఒకసారి ఆయన మాటల్లో తను ఎలా ఆ జర్నీ ఫీల్ అయ్యాడో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ శేఖర్. హాయ్ సార్. మీ గుడ్ సార్, ఫైన్. ఓకే, సో జర్నీ ఎలా జరిగిందమ్మా ఫ్లైట్ లో? కంఫర్టబుల్ గానే జరిగింది సార్, మొత్తం కంప్లీట్. సో నీకు గ్లోబల్ ఎక్స్ప్లోర్ నీకు వీసా అడ్మిషన్ నుంచి ఇప్పుడు ఆన్ అరైవల్ వరకు హెల్ప్ చేశారు కదా. సో అసలు అంటే నీ పర్సనల్గా సో నువ్వేమనుకున్నావు, నీ జర్నీ అంతా ఎలా సాగింది, జస్ట్ నీ అభిప్రాయం ఏంటో చెప్తావా? ఓకే సార్. యాక్చువల్లీ ఫస్ట్ డే నుంచి అన్నయ్య సార్ని కనెక్ట్ అయిన తర్వాత ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి మై సర్టిఫికేట్స్ దగ్గర నుంచి మొత్తం పిన్ టు పిన్ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి పిఎఫ్ఎస్ లోన్లో, అండ్ దెన్ ఫ్లైట్ టికెట్స్ వరకు మొత్తం అంతా అన్నయ్య హెల్ప్ చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. యాక్చువల్లీ యూనివర్సిటీ క్యాబ్ ప్రొవైడ్ చేసింది, బట్ అయినా సరే అన్నయ్య కాల్ చేసి అక్కడ వెయిట్ చేసి నేను వస్తానని చెప్పాను. సార్ నన్ను పిక్ చేసుకొని ఇక్కడ డబ్లిన్ 15లో ఉన్న మన ఆఫీస్కి అయితే తీసుకొచ్చారు. అందరిని ఇక్కడి నుంచి మళ్ళీ అకామిడేషన్ కూడా తీసుకెళ్తున్నారని ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సార్ వాట్ హీ డిడ్. నేను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. ఐ విల్ ప్రమోట్ వై బికాస్ ఫస్ట్ డే నుంచి సార్ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అంటిల్ మై గెటింగ్ మై వీసా వచ్చేంత వరకు కూడా. వీసా వచ్చిందా రాలేదని కూడా ఫాలోఅప్ చేశారు. ఎలా అంటే ఏమైనా పాయింట్స్ మిస్ చేసావా లేదా అన్నీ కనుక్కున్నారు. నేను మిస్ చేశాను యాక్చువల్లీ కొన్ని నా ప్రొఫైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ సమ్ పాయింట్స్ అయితే నా ప్రొఫైల్లో మిస్ అయినాయి. సో అవి నేను క్లియర్గా వీసా ఆఫీసర్కి అర్థమయ్యేలాగా ఒక లెటర్ ఫార్మాట్ యాక్చువల్లీ రాయాలి. ఆ లెటర్ ఫార్మాట్లో ఏమేమి మెన్షన్ చేయాలి, పాయింట్, కాలేజ్ ఫీజు నేను ఎలా పే చేశాను, అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ పాయింట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లెటర్ అనేది చాలా హెల్ప్ అయింది. అదొకటి. ఇంకా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అది కూడా పిన్ టు పిన్ ఫ్రమ్ మై కాలేజ్ సర్టిఫికెట్స్ ఉన్న గ్రేడ్స్ దగ్గర నుంచి, అండ్ మై ఎక్స్పీరియన్స్, మై జాబ్ రోల్, అండ్ ఆఫ్టర్ మాస్టర్స్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ద కోర్స్ డీటెయిల్స్, వాట్ ఆర్ ద పాయింట్స్ ఐ నీడ్ టు మెన్షన్ దేర్ ఇన్ ద SOP ఇస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ టు గెటింగ్ మై వీసా యాక్సెప్టెన్స్. అంతేకాకుండా మళ్ళీ తర్వాత వీసా ఆఫీసర్ నాకు కాల్ చేసిన తర్వాత నేను సెబాటికల్ మీద వెళ్తున్నాను ఐర్లాండ్. నేను టాటా కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నాను 3 years నుంచి యాజ్ ఏ ఆటోమేషన్ టెస్టర్గా. సెబాటికల్ తీసుకుంటున్నా కనుక నాకు వీసా ఆఫీసర్ కాల్ చేసినప్పుడు ఆవిడ నన్ను లాస్ట్ క్వశ్చన్ ఇది అడిగింది, వాట్ డిడ్ యూ డూ ఆఫ్టర్ యువర్ మాస్టర్స్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్. అది నాకు ఇండియా వచ్చేస్తాను, నాకు ఆల్రెడీ సెబాటికల్ తీసుకుంటున్నాను, 1 year లీవ్ వితౌట్ పే. నేను నా LWP లీవ్ వితౌట్ పే ప్రాసెస్ ఆ సర్టిఫికేట్ కూడా నేను వీసా ఆఫీసర్కి సబ్మిట్ చేస్తా when ఐఎమ్ కమ్ టు ది ఐర్లాండ్ కూడా మెన్షన్ చేస్తాను. కానీ వీసా ఆఫీసర్ ఏమన్నారంటే, కుడ్ యూ ప్లీజ్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్ వితిన్ 5 working days, దెన్ వీ విల్ ప్రాసెస్ యువర్ అప్లికేషన్ అని చెప్పారు. సో అప్పుడు నాకు మళ్ళీ వెంటనే నేను సాత్విక్ సార్ని కనెక్ట్ అయ్యాను ఏం చేయాలనేది. నేను తర్వాత ఇంకా ఆఫీస్లో ఉన్న HR అండ్ మై మేనేజర్ వీళ్ళందరితోనూ మాట్లాడి ఫాలోఅప్ చేశాను. ఎగ్జాక్ట్లీ 3-4 working daysకి నాకు లెటర్ అయితే వచ్చింది. యాక్చువల్లీ టాటా అనేది ఎవరికి ఒక లెటర్ ఫార్మాట్ అసలు ఎవరికి ఇవ్వదు. ద ఓన్లీ థింగ్ నాకేమనిపించిందంటే, ఫాలోఅప్ చేసిన మెయిల్ మాత్రమే నాకు కాలేజ్ ఆఫీస్ నుంచి అయితే ఇవ్వగలిగారు. మేనేజర్ అప్రూవల్ అండ్ ప్రాజెక్ట్ అప్రూవల్, తర్వాత ఏమో HR అప్రూవల్, ఎప్పుడు 1 year ప్లాన్ వరకు ఎప్పటి నుంచి అనేది దానిలో ఆ మెయిల్లో మెన్షన్ చేసి ఇచ్చారు. కాకపోతే అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది అది చెప్పలేం. వీసా ఆఫీసర్కి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఆ మెయిల్ ఫాలోఅప్ అనేది ఏంటిది, అది జస్ట్ ప్రూఫ్ కూడా కొంత కూడా చెప్పలేదు. ఎనీ లోగో లేదు, టాటా లోగో అసలు అలాంటి సిగ్నేచర్స్ కానీ అలాంటివి ఎప్పుడు అసలు బయటకు అనేది ఒక్కటి కూడా రాదు. సో ఇంక నేను ఆ మెయిల్ లూప్ని ఒక డాక్యుమెంట్ కింద చేసి, మళ్ళీ నాకు HR నుంచి ఒక ప్రీ జనరేటెడ్ ఒకటి వస్తుంది డాక్యుమెంట్, ఆ 2 అటాచ్ చేయమని చెప్పారు.
సార్ ఉండే అటాచ్ చేసి ఆ వీసా ఆఫీసర్కి నాకు మెయిల్ యాక్చువల్లీ వచ్చింది, దానికి రిప్లై బ్యాక్ ఇచ్చాను. రిప్లై బ్యాక్ ఇచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ లిస్ట్లో నా నేమ్, అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పుడు నువ్వు డబ్లిన్ ఎయిర్పోర్ట్కి దిగావు కదమ్మా. సో ఇక్కడ దిగంగానే నీకు ఫస్ట్ అంటే నీ లైఫ్లో ఇది ఫస్ట్ ఫారిన్ కంట్రీ కదా, సో నీకు ఎలా అనిపించింది మనసుకి? ఓకే, ఇప్పుడు దాకా హైదరాబాద్ అన్ని ప్లేసెస్ అయితే ఇండియాలో ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ హైదరాబాద్ కానీ హంపీ కానీ ఇవన్నీ తిరిగా. కాకపోతే అక్కడికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత డిఫరెంట్గా ఉంది. లైక్ అంటే కొంచెం టెంపరేచర్ వైజ్ కానీ ఇంకా బిల్డింగ్స్, పీపుల్ బాగా మాట్లాడుతున్నారు, ఇంటరాక్టివ్గానే ఉంటున్నారు, హాయ్ అంటున్నారు. సో లైక్ ఐమ్ హ్యాపీ. జెట్ లాగ్ ఏమైనా ఉందా అప్పుడు? లేదు, నార్మల్గా. సో రైట్ గైస్, విన్నారు కదా ఈ టెస్ట్ మనీ. సో తన పేరు శేఖర్ అనమాట. తను యాక్చువల్లీ 3 years ఆటోమేషన్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను మొన్న ఇండియా విజిట్కి వెళ్ళినప్పుడు తను నాకు కాంటాక్ట్ అయ్యి, సార్ ఇట్లా నేను 3 years నుంచి జాబ్ చేస్తున్నాను, యూనో సో ఇట్లా నేను ఐర్లాండ్ రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను, సో మమ్మల్ని గైడ్ చేయండి అని చెప్పి. టు బీ హానెస్ట్గా కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాను, సో మీరు అన్ని విధాలా గైడ్ చేయమని యాక్చువల్గా అడిగినప్పుడు ఇనీషియల్ కౌన్సిలింగ్ ఇచ్చాము. సో యాక్చువల్గా ఈ వీడియోని వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే జాగ్రత్తగా వినండి. ఐర్లాండ్ ఈజ్ ఎస్పెషల్లీ లుకింగ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఎందుకంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సో మీరు ఇక్కడికి వచ్చినా సో ఆ స్కిల్స్ ఈ కంపెనీస్కి ఉపయోగపడతాయి కాబట్టి, ఐరిష్ ఎకానమీకి మీ స్కిల్స్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి. సో వీసా రేటింగ్లో చాలా అంటే 100కి 100 సక్సెస్ రేట్ ఉంది. సో మీరు ఒకవేళ ఒక 5 years ఇండియాలో వర్క్ చేస్తూ కంపెనీ ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు అబ్రాడ్కి అని చెప్పి మీరు బాధపడుతున్నట్లయితే మీరు అలాంటిది ఏమీ వద్దు. మీరు డైరెక్ట్గా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు పింగ్ చేయండి, కాల్ చేయండి. మేము దగ్గరే ఉండి శేఖర్కి ఎలా గైడ్ చేశామో అలా మీకు కూడా ఇండియాలో గైడ్ చేస్తాం. అలాగే డబ్లిన్లో ఐర్లాండ్ వచ్చినా కూడా మేము దగ్గరుండి ఈ విధంగా గైడ్ చేస్తాం. ఓకే, మీకోసమే మేము ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోమాకండి. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.